సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి ఏపీ జాబ్స్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మనం దాని గురించి క్లారిటీగా డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. గైస్, వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మనకి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. మెయిన్గా ఈ ఆర్టికల్లో ఏం మెన్షన్ చేశారా అనేది ఒకసారి మనం క్లారిటీగా పరిశీలన చేసినట్లయితే 26 జిల్లాల ప్రాతిపదికన నియామకాలపై గెజిట్ అని చెప్పేసి మనకు రావడం జరిగింది. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా త్వరలో నోటిఫికేషన్ గ్రూప్ 1కి సంబంధించి కానివ్వండి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి కానివ్వండి, ఇక మిగిలిన విభాగాలకు సంబంధించి మనకి ఇప్పుడు ఏవైతే కొత్తగా జోన్లు మల్టీ జోన్లు రావడం జరిగాయో వాటి ప్రకారం మనకి నియామకాలు జరిగేందుకు ఎక్కువ అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ అయ్యే అన్ని పోస్టులు కూడా ఈ కొత్త గెజిట్ ప్రకారమే జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి డిఎస్సికి సంబంధించిన పరిస్థితి ఏందనేది కూడా కొంచెం మనం వెయిట్ చేయాలి. దానికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. అమల్లోకి రానున్న 6 జోన్లు 2 మల్టీ జోన్లు, 6 జోన్లు ఏంటి 2 మల్టీ జోన్లు ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 10న జరిగే మంత్రివర్గ సమావేశం అన్ని స్థాయిల్లోనూ నియామకాల్లో, ఇక్కడ అన్ని స్థాయిల్లోనూ నియామకాలకు సంబంధించి ఎవరైతే సొంత జిల్లా అభ్యర్థులు ఉంటారో ఆ సొంత జిల్లా అభ్యర్థులకు సంబంధించి 95% నాన్ లోకల్ క్యాండిడేట్స్కి సంబంధించి, అంటే ఒక జిల్లాకు చెందిన అభ్యర్థి వేరే జిల్లాలో నాన్ లోకల్ కింద పోటీ పడాలంటే గతంలో మనకి 20% ఏదైతే ఉందో ఆ 20%ని ఇప్పుడు కేవలం 5% మాదిరిగా తెలంగాణ మాదిరిగా తగ్గించి లోకల్ క్యాండిడేట్లకు సంబంధించి 95%కి దాన్ని అయితే పొడిగించడం జరిగింది. ఇది అన్నింటికీ వర్తిస్తుందని చెప్పేసి కూడా క్లారిటీకి ఇచ్చారు. అంటే టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, అంటే స్థానిక అభ్యర్థులకు సంబంధించి ఓరటైతే లభిస్తుందని చెప్పుకోవచ్చు. నాన్ లోకల్ క్యాండిడేట్లకు సంబంధించి ఒకవేళ మీరు సొంత జిల్లా కాకుండా పక్క జిల్లాల్లో పోటీ పడాలంటే కేవలం 5% పోస్టులకు మాత్రమే పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. త్వరలో గెజిట్ను విడుదల చేయనుంది. దీని ప్రకారం 26 జిల్లాలు 6 జోన్లు 2 మల్టీ జోన్లు అమల్లోకి అయితే రానున్నాయని, ఉద్యోగ నియామకాలు బదిలీలు దీన్ని ప్రామాణికంగా తీసుకోనున్నారంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఈ మేరకు ప్రతిపాదనను సాధారణ పరిపాలనా శాఖ కేబినెట్ ఆమోదం కోసం పంపించింది. ఈ నెల 10న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదన అయితే మనకి చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. గతంలో ఏ విధంగా ఉండేదంటే సొంత జిల్లా అభ్యర్థులకు సంబంధించి 80%, నాన్ లోకల్ క్యాండిడేట్లకు సంబంధించి 20% కింద ఉండేది. ఇక జోన్ల వారీగా భర్తీ అయ్యే టీజీటీ పీజీటీ పోస్టులకు సంబంధించి చూసినట్లయితే లోకల్కి 70%, నాన్ లోకల్కి 30% కింద ఉండేది. అయితే వీటన్నింటినీ తీసేసి కేవలం లోకల్ క్యాండిడేట్లకి 95%, నాన్ లోకల్ క్యాండిడేట్లకు సంబంధించి కేవలం 5% కిందే ఇక్కడ జోన్లకు సంబంధించిన పోస్టుల భర్తీ, అంటే టీజీటీ పీజీటీ మిగిలిన విభాగాలకు సంబంధించి కానివ్వండి, ఇక అన్నింటికీ కూడా 95% అనేది స్థానికత అనేది అమలు చేయడం జరుగుతుంది. మీరు ఏ జిల్లాకి లోకల్ అవుతారు, ఏ జిల్లాకి నాన్ లోకల్ అవుతారు అనే సందేహం మీకు వచ్చినట్లయితే 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు, లేదా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, మెయిన్గా 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చూడడం జరుగుతుంది. ఈ 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు మీరు కనీసం ఒక 4 సంవత్సరాలు ఏ జిల్లాలో కంటిన్యూస్గా చదివారు, లేదంటే ఒక 4 సంవత్సరాలు ఏ జిల్లాలో మీరు చదువున్నారో ఆ జిల్లా అనేది మీకు లోకల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఒక అభ్యర్థి శ్రీకాకుళం జిల్లాలో 1, 2 తరగతులు చదివి 3, 4, 5, 6, 7 తరగతులు వచ్చేసరికి విజయనగరం జిల్లాలో చదివినట్లయితే ఆ అభ్యర్థి స్థానికత అనేది విజయనగరం జిల్లా అవుతుంది. ఓకే, ఎక్కువ అంటే 4 సంవత్సరాలు లేదా 4 కంటే ఎక్కువ సంవత్సరాలు ఏ జిల్లాలో మీరు చదువున్నారో అదే జిల్లా అనేది లోకల్ జిల్లా అవుతుంది. దానికి సంబంధించిన మ్యాటర్ కూడా మనకి ఇక్కడ పబ్లిష్ చేయడం జరిగింది, చూడొచ్చు. స్థానికత ఇలా అంటూ కూడా మనకి క్లియర్గా దీనికి సంబంధించిన డేటా అయితే మనం ముందుంచుతున్నారు. వరుసగా 7 ఏళ్ళు ఏ ప్రాంతంలోనూ చదవకపోతే వారు వచ్చేసరికి గృహ ధృవీకరణ పత్రం, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది తీసుకుంటే వాళ్ళని కూడా స్థానికులుగా పరిగణిస్తారంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారండి. ఇది దీనికి సంబంధించిన లోకల్ నాన్ లోకల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 అని చెప్పేసి రెండింటి కింద డివైడ్ చేయడం జరిగింది. మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 అని చెప్పేసి మనకి ఇక్కడ మొత్తంగా 2 జోన్ల కింద డివైడ్ చేస్తున్నారు, 3 జోన్ల కింద డివైడ్ చేశారు. మల్టీ జోన్ 1లోకి ఏమొస్తాయనేది చూసినట్లయితే మల్టీ జోన్ 1లోకి వచ్చేసరికి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు అయితే రావడం జరుగుతాయి. మల్టీ జోన్ 1లో మళ్ళీ జోన్ 2కి వచ్చేసరికి అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లాలు అయితే రావడం జరుగుతాయి. మల్టీ జోన్ 1లో మళ్ళీ జోన్ 3లోకి వచ్చేసరికి పశ్చిమ గోదావరి, ఏలూరు,
ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలు అయితే రావడం జరుగుతాయండి. ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి మల్టీ జోన్ 2లోకి వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ జోన్ 4లో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలు అయితే రావడం జరుగుతాయి. మల్టీ జోన్ 2లో జోన్ 5లోకి వచ్చేసరికి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలు అయితే రావడం జరుగుతాయి. మల్టీ జోన్ 2లో జోన్ 6లోకి వచ్చేసరికి నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి జిల్లాలు అయితే రావడం జరుగుతాయని చెప్పేసి మనకి ఇక్కడ మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 అని చెప్పేసి డివైడ్ చేశారు. అంటే మనకి ఇక్కడ పోస్టుల భర్తీ జరిగేటప్పుడు స్టేట్ వైడ్ పోస్టుల భర్తీ అనేది మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 2 జోన్ల కింద డివైడ్ చేసి భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుంది. మనకి మల్టీ జోన్ 1లోకి వచ్చేసరికి జోన్ 1, జోన్ 2, జోన్ 3 కింద డివైడ్ చేశారు. జోన్ 1లోకి వచ్చే ఏంటనేది మాట్లాడుకున్నాం, జోన్ 2లోకి ఏ జిల్లాలు వస్తాయి మాట్లాడుకున్నాం, జోన్ 3లోకి ఏ జిల్లాలు వస్తాయి అనేది మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ మనకి మల్టీ జోన్ 2 వచ్చేసరికి మల్టీ జోన్ 2లోకి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ జోన్ 4, జోన్ 5, జోన్ 6 కింద డివైడ్ చేశారు. ఓకే, ఇక్కడ మీరు క్లారిటీగా దీనికి సంబంధించిన వివరాలను అయితే పరిశీలన చేయొచ్చు. ఆల్రెడీ ఈ డేటా అంతా కూడా మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. గతంలో వచ్చిన అప్డేట్స్ ప్రకారం చూసినట్లయితే డిఎస్సి అనేది 13 జిల్లాల ప్రకారమే భర్తీ జరుగుతుంది అని చెప్పేసి మనకి డేటా అయితే వచ్చింది. మరి ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయి కొత్త జిల్లాల ప్రకారం భర్తీ చేస్తారా అనేది కూడా మనకి ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే లేదు. డిఎస్సి పరంగా ఏదైనా అప్డేట్ వచ్చిందంటే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. 95% అనేది లోకల్ అభ్యర్థులకి, కేవలం 5% మాత్రమే నాన్ లోకల్ అభ్యర్థులకి. ఇది డిఎస్సికి కూడా అమలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక మిగిలిన ఆంధ్రప్రదేశ్లో ఏ పోస్టుల భర్తీ జరిగినా కానీ 95% పోస్టులు అనేవి సొంత జిల్లా అభ్యర్థుల ద్వారా, రిమైనింగ్ 5%లో మాత్రమే నాన్ లోకల్ క్యాండిడేట్స్ పక్క జిల్లా అభ్యర్థులు పోటీ పడే విధంగా ప్రతి పోస్టుల భర్తీ విభాగంలోనూ ప్రతి డిపార్ట్మెంట్లోనూ కూడా అమలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది గైస్ దీనికి సంబంధించిన సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటుంది. మనకి ఇచ్చిన జాబ్స్ క్యాలెండర్ డేటా ప్రకారం చూసినట్లయితే అక్టోబర్ 15వ తారీఖున డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు. ఇక మనకి ఆగస్ట్ 15వ తారీఖున ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి, సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి హోమ్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్లు అన్నీ కూడా ఆగస్ట్ 15వ తారీఖున స్టార్ట్ అవుతాయని చెప్పేసి కూడా మనకి డేటా అయితే ఉంది. ఇక మనకి గ్రూప్ 1కి సంబంధించి కూడా ఆగస్ట్ 15న నోటిఫికేషన్ అని చెప్పేసి కూడా డేటా అయితే ఉంది. సెప్టెంబర్ 15వ తారీఖున వచ్చేసరికి మరికొన్ని నోటిఫికేషన్లు గ్రూప్ 2కి సంబంధించి. ఈ విధంగా డేట్స్ అయితే జాబ్స్ క్యాలెండర్లు ఇచ్చినారు కాబట్టి ఆ పోస్టుల భర్తీ అన్నింటికి కూడా లోకల్ అభ్యర్థులకి 95%, స్థానికత నాన్ లోకల్ అభ్యర్థులకు సంబంధించి 5% ఇది అమలు చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.